ఇప్పుడు పాస్టర్స్లో చాలా మంది కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అందరూ ఆరాధించేది మీ తరపున అందరూ ఆరాధించేది క్రీస్తునే. కోటీశ్వరులైన పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే అదే వేలోనే క్రీస్తుని ప్రచురించే వాళ్ళే పేద పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వీళ్ళని కలుపుకొని వీళ్ళని హైప్ చేయరు? వీళ్ళకి వాళ్ళు సహాయకారిగా ఉండి వాళ్ళు చేయాల్సిన సిద్ధాంతాన్ని వాళ్ళు క్రమంగా సర్దుబాటు చేసుకోవచ్చు కదా. ఓకే, నేను కూడా అడుగుతుంది అదే ప్రశ్న. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సహోదరులు ప్రేమించలేకపోతున్నారు ఎందుకని? దేవుని వాక్యానుసారంగా నడిచేటటువంటి విధానము మనుషుల్లో తగ్గిపోయింది. విశ్వాసుల్లో దేవుని వాక్యానుసారమైన జీవితాలు కనిపించట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఎవరయ్యా అంటే క్రైస్తవ సేవకులే. వాళ్ళ బోధల్లో ఖండన కనిపించట్లేదు, దేవుని ప్రేమ కనిపించట్లేదు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రచురించేటటువంటి విధానం కనిపించట్లేదు, దేవుని పైన నిజమైన భక్తిని పెంపొందించే విషయాలు కనిపించట్లేదు. వాళ్ళని నవ్వించామా, కొన్ని కథలు చెప్పి కవ్వించామా అంటే దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధానం వైపు, అంటే జస్ట్ చర్చి వైపు. తమ శరీరాన్ని చర్చిగా మార్చాలని వాక్యం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులందరిలో చర్చ్ అంటే అదొక కట్టడం లేదా ఆరాధించేటటువంటి ఒక స్థలం. యాక్చువల్ అది కాదు కదా. దేవుని వాక్యం చెప్తుంది నీ శరీరమే దేవుని ఆలయము అని వాక్యం చెప్తుంది. అలాంటి విధానాల్లోకి మార్చలేని స్థితిలోకి క్రైస్తవ పాస్టర్లు వెళ్ళిపోయారు. మీరు కథలు చెప్పారు, 4 జోకులు వేశారు, మీ దగ్గరికి జనం ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను కూడా మీకంటే 4 జోకులు ఎక్కువ వేస్తాను. అప్పుడు నా దగ్గరికి జనం వస్తారు అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు తప్ప, అంటే జనాన్ని ఆకర్షించేటటువంటి విధానంలోకి క్రైస్తవ సేవకులు మారిపోతున్నారు తప్ప దేవుని వాక్యం వైపు నడిపించాలి అనేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా అభివృద్ధి అయిన కొలది ఇవ్వండి అని ఉంది అని మేము చూసాం దాన్ని. అవును, అభివృద్ధి అయిన కొలది ఇస్తున్నారన్న, అది ఒకవేళ ఇవ్వకపోతే వాక్య విరుద్ధం కాదా? ఓకే, ఇస్తారా లేదా అనేది మనం చెప్పేది కాదు, మనం డిసైడ్ చేసేది కాదు. హృదయపూర్వకంగా అనే మాట వాడినప్పుడు దానికి మళ్ళీ మనం గీతలు పట్టకూడదు. నీకు 1,00,000 వస్తుంది కాబట్టి నువ్వు 20,000 ఇవ్వాల్సిందే అంటాం తప్పు. ఇది బోర్డర్ అవుతుంది. బోర్డర్. ఓకే, మీకు 1,00,000 వస్తుంది, ఒకప్పుడు 10,000 వచ్చేది. 10,000 వచ్చినప్పుడు నేను 500 ఇవ్వగలిగాను దేవునికి, ఇప్పుడు 1,00,000 వస్తుంది, నేను ఒక 50,000 ఇవ్వాలి అనే ఆలోచన మీకు రావాలి. అది ప్రేమ, అవునా కదా? ప్రేమ అనేది మనలో నుంచి రావాలి. ఒకటి చెప్తే వచ్చేది ప్రేమ ఎందుకైతే? చెప్పినప్పుడు చేసే పని ఇష్టమున్నా లేకపోయినా చేస్తారు, కానీ ప్రేమించి చేసేవాడు అధికంగా చేస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఆయన పాదాలు కడిగింది, అంటే కన్నీళ్లతోటి కడిగింది, కుర్రలతోటి తుడిచింది. కానీ పిలిచినటువంటి వ్యక్తి వేరు, ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా వేరు. సీమోన్ అనే వ్యక్తి పిలిచాడు. ఓకే, కానీ అతను ఆయన పాదాలు కడగలేదు, ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు పరిచర్యలు చేయలేదు. కానీ ఆ స్త్రీ ఆమె ఇల్లు కాదు, ఆమె ఉండాల్సిన స్థలం కూడా కాదు, కానీ వచ్చింది, ఆయన పాదాలు కడిగింది. ప్రభు ఆమెనే మెచ్చుకున్నాడు. నువ్వు పిలిచావు కానీ నువ్వు నాకు చేయాల్సింది చేయలేదు అన్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం కరెక్టే, నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా, బాధ్యత కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ప్రేమ గురించి ఎవరు నేర్పించలేరు కదా నన్ను అడిగితే. నువ్వు ఇలా ఉంటే ప్రేమిస్తావు అనేది కాదు. నీ ప్రేమ వేరే ఉంటుంది, నా ప్రేమ వేరే ఉంటుంది. నేను ప్రేమించే విధానం వేరే ఉంటుంది, మీరు ప్రేమించే విధానం వేరే ఉంటుంది. బైబిల్ ఒకటే కదా, బైబిల్లో చెప్పబడేది ఒకటే కదా. కరెక్టే, అది నేను పర్సనల్గా చెప్తున్నాను. దేవుడు ఎదుటి వారిని ప్రేమించమన్నారు, మన ఇద్దరం ఒకేలాగా ప్రేమిస్తాం. కానీ దేవుడిని మనం ప్రేమించే విషయం వేరువేరుగా ఉండొచ్చు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? ఇక్కడ తెలిపోవాలి. ఓకే, ఇదన్నమాట. నన్ను చాలా మంది అడిగారు, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? నాకు ఇన్ని గంటలని ఏముండదు. నేను నడుస్తూ ప్రార్థన చేస్తాను, ప్రయాణంలో ప్రార్థన చేస్తాను, 10 మందిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాను. ఇందాక తమ్ముడు కూడా అడుగుతున్నాడు, అన్న మీరేదో ఆలోచిస్తున్నారు ఏంటి? నా ఆలోచన ఎప్పుడు కూడా దేవుని పైన ఉండదు. సో ఎన్ని గంటలు ఎంత అనేది ఉండదు. అది ప్రేమ, దేవునికి మనకి ఉన్నటువంటి ప్రేమ సాన్నిహిత్యాన్ని బట్టి అది ఉండదు.